అక్రమ కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జై భీమ్రావు, భారత పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ అయ్యారు. అధికారం ఉంది కదా అని ప్రశ్నించే గొంతులను జైల్లో పెట్టడం సరికాదన్నారు తమ్మినేని. రాష్ట్రంలో అరాచకాలు, హింస పెరిగిపోయిందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు. ఆయన అరెస్టులు చేసి భయపెట్టాలని చూస్తున్నారని, తమ నేతలు భయపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్లకు మానవత్వం లేదని ఫైర్ అయ్యారు. ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా, మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను, ఇవాళ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏ కారణంతో అరెస్ట్ చేశారు మీరు చెప్పాలి. మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను నేను. ప్రజాస్వామ్యంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు కాబట్టి మీరే చెప్పాలి ఇది ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు. అలాగే మన జోగి రమేష్ని మీరు అరెస్ట్ చేసి విడుదల చేశారు. తర్వాత ఇళ్ల మీదకి పెట్రోల్ బాంబ్స్ విసిరారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, చాలా ఏజ్డ్. ఆయన ఏమైనా అయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ గోండాల, రౌడీల, ఈ ప్రభుత్వమా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే చాలా మనుగడ కష్టం. అందుకే మేము చెప్తున్నాం, మీరేం చేయాలనుకున్నా, ఏం చెందాలనుకున్నా మీరు చాలా స్పష్టంగా వచ్చి ముందుకొచ్చి, అంతేగాని ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేయడం కరెక్ట్ కాదు. ఒక న్యాయవాదికే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఒక మాజీ మంత్రి గారికి ఇలాంటి పరిస్థితి ఉంటే, మరి సామాన్యుల పరిస్థితి ఏంటి సార్? మరి నేను ధైర్యంగా ఉండకపోతే మరి నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందికి నేను ఎలాగ రేపొద్దున సమాధానం చెప్పగలనన్న మాటకి నేను ఆయన్ని చూడటానికి వచ్చినందుకు నిజంగానే కరెక్ట్ పర్సన్ చూడటానికి వచ్చానేమో అనిపించింది నాకు. బికాస్ రాంబాబు గారిని ఈరోజు మనం ఒక వ్యక్తిగా కాదు, ఒక విక్టిమ్గా చూడాల్సిన సందర్భం. నేను మీడియా సోదరులందరినీ కూడా కోరుతున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నా, మరి ఒక మాట అన్న రాంబాబు గారిని ఈ రోజు నుంచి లోపల పెడుతుంటే, మరి ఆయన ఇంటి మీద దాడి చేసి వేల మంది ఇనుప రాడ్లతోటి, మారణాదాయతో దాడి చేసి, ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేసి, ఇంట్లో ఉన్న పిల్లల్ని భయభ్రాంతులకు గురిచేసి, చిన్న పిల్లలకి, రాజకీయాలతో సంబంధం లేని ఆడపిల్లల్ని, మన ఇంట్లో ఉన్న ఆడవారిని కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు సార్? ఆ స్పర్ ఆఫ్ మినిట్ లో ఆ మాట వచ్చింది, ఆ మాట దొల్లింది, నేను ఇంటెన్షనల్ గా అనలేదు అని ఆయన వ్యక్తపరిచినప్పుడు ఆయనకేమో జైలా, ఇంటి మీదకి దాడి చేసి హత్యాయత్నానికి కారకులైన వాళ్ళకి స్టేషన్ బెయిల్. ఇక్కడ అర్థమవుతా ఉంది, ఇక్కడ లోకేష్ అనే వ్యక్తి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువ లేదు అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. 53 కేసులు పెట్టడం ఏంటండి? హత్యాయత్నము, పెట్రోల్ బాంబులు తీసుకెళ్లి ఇళ్ల మీద విసిరారు, వాళ్ళకి స్టేషన్ బెయిల్లా? ఎంత అన్యాయం జరుగుతా ఉన్నది అనేది ఇవాళ రాష్ట్రంలో అర్థమవుతా ఉంది. ఇది ముమ్మాటికి కూడా క్లాక్ ఇలా తిరుగుతుంది. తిరిగిన వెంటనే మళ్ళీ రేపు అధికారంలో వచ్చేది మేమే. అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నే శ్రావణ్ అన్న చెప్పారు, 3 ఫ్లైట్లు పట్టుకోవాలి.